నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణాలకు ఎవరూ లంచాలు ఇవ్వవద్దు. అధికారికంగా దుకాణాలు నిర్వహించుకోవాలి. మీడియా ద్వారా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతరకు హాజరు కావాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించిన ఆలయ పురోహితులు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. మెండోరా గ్రామంలో దేవుడి దీపం ద్వారా దగ్ధమైన ఇల్లు. టీవీ, ఫ్రిడ్జ్, బియ్యం పూర్తిగా దగ్ధం. 1,00,000 వరకు ఆస్తి నష్టం. ఈ నెల 5న లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతరకు హాజరు కావాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆలయ పురోహితులు ఆహ్వాన పత్రికను అందించారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని భీమ్గల్ లింబాచర లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రిగుట్ట ఆలయ ప్రధాన పురోహితులు నంబి పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈ నెల 5న అంగరంగ వైభవంగా జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతరకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి తన వంతు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు పురోహితులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాలను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని, ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ చలాను ఏదో ఉందో అది మాత్రమే చెల్లించి ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసుకోవచ్చని, ఎవరికి కూడా లంచం ఇవ్వాల్సిన పని లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఏదైనా ఒక చోట దీపావళి టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులకు మరియు విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు ప్రభుత్వం ఆన్లైన్ రుసుము చెల్లించి వ్యాపారం యథావిధిగా నడిపించుకోవాలని చెప్పారు. దుకాణాల పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారు. స్వచ్ఛందంగా వ్యాపారం పెట్టుకుని తక్కువ ధరలకే బాణసంచా విక్రయాలు జరుపుకుంటే అందరికీ లాభం జరుగుతుందని అన్నారు. డబ్బులు కావాలని లంచం అడిగినా డబ్బులు ఇచ్చి దుకాణాలు పెట్టుకోవాలని ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తనకు సమాచారం అందించాలని తెలియజేశారు. ఎవరిని కూడా ఉపేక్షించారని చెప్పారు. దీపావళి పండుగను అందరూ సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీని అర్థం మధ్య తరగతి ప్రజలకు, పేద ప్రజలకు ఈ టపాసులు సరసమైన ధరలకు రావాలని, ఈ మధ్య దళారి వ్యవస్థ తొలగిపోవాలని, హిందువుల పండగ ఎటువంటి అడ్డంకులు లేకుండా సరసమైన ధరలకు పవిత్రమైన దీపావళి రోజు పేదవాళ్ళు, మధ్య వాళ్ళు కూడా తక్కువ డబ్బుతో టపాసులు పేల్చాలని, ఆనందం పొందాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మీ బిడ్డగా. కాబట్టి ఎవరికి మధ్య దళారులకు ఒక్క రూపాయి ఇచ్చే అవసరం లేదు. గౌరవనీయ ఏసీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్ గా ఏసీపీ ఆఫీస్కి వెళ్ళండి, పోలీస్ ఆఫీస్. ఎవరు టపాసు క్రాకరీ షాప్స్ పెట్టుకుంటారో నిర్భయంగా, ధైర్యంగా ప్రభుత్వ స్థలాలు నిర్ణయించడం జరుగుతుంది. రేపు మీకు ఆ స్థలాల పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎవ్వరు షాప్స్ పెట్టుకోవాలన్నా ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళండి, ఫైర్ ఎన్ఓసి వారి దగ్గరికి వెళ్ళండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవ్వరు ఒక్క రూపాయి లంచం తీసుకున్నా నా దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇంకా ఈ మధ్యనే వారాంటి రోజుల నుంచి కొందరు సంఘ విద్రోహ శక్తులు, చట్టాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు కొందరిని అడ్డు పెట్టుకుని చీకటిలో, ముసుగులో ఈ టపాసుల దుకాణాలు యాక్షన్లు చేయడము, ఫంక్షన్ హాళ్లలో మీటింగ్లు పెట్టడము, ఇంకొకసారి చేస్తే తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం. ఒక్కసారి హిందువుల పండుగల జోలికి వచ్చారనుకో ఎవరిని కూడా ఆర్మూర్లో మర్యాదగా శాంతియుతంగా బతకండి. ఇట్లాంటి తప్పుడు పనుల వల్ల మధ్య తరగతి ప్రజలకు, సామాన్య ప్రజలకు, హిందూ ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించే విధంగా శిక్షలు వేపిస్తాను. కాబట్టి ఆర్మూర్ ప్రజలందరూ సంతోషంగా, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు షాప్స్ పెట్టుకోండి. 100 షాపులు పెట్టుకుంటారా, 200 షాపులు పెట్టుకుంటారా, పెట్టుకోండి. ఏదైతే ఈ మధ్య దళారుల వల్ల తొలగిన ఈ 20,000, 30,000, 40,000, 50,000 ఇచ్చి షాపులు పెట్టుకుంటారో అవన్నీ తీసేశాను. కానీ దాని అర్థం వినియోగదారులకు, సామాన్యులకు తక్కువ ధరలకు విక్రయించగలరని నా యొక్క మనవి మరియు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయచేసి హిందువులందరం సంతోషంగా దీపావళి సంబరాలు జరుపుకుంటాము. మళ్ళీ ఏ సమస్యలు వచ్చినా మీ రాకేష్ అన్న మీకు అండగా ఉంటాడు. బోలో భారత్ మాతాకి జై భారత్. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధరగుట్టపై సోమవారాన్ని పురస్కరించుకొని విశిష్ట పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధలగుట్టపై గల శివాలయం మరియు రామాలయం సోమవారాన్ని పురస్కరించుకొని ఉదయం శివలింగానికి ప్రత్యేక పూజలు, రామాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై శివనామ స్మరణతో పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఆలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సోమవారం సిద్ధలగుట్టపై భక్తుల తాకిడి నిత్యం పెరుగుతూనే ఉందని ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే వచ్చే కార్తీక మాసం, ఈ దీపావళి తెల్లారి నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం అది. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండంగా కార్తీక మాసం లోపల బ్రహ్మాండంగా ఇక్కడ పూజలు మరి ఉత్సవాలు ప్రతి సోమవారం అయితే కొన్ని వేలాది మంది వస్తారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కమిటీ తరఫున ఏర్పాట్లు కొనసాగిస్తూ ఉన్నాం, ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి సోమవారము యొక్క నవనాథ సిద్ధేశ్వరం దర్శించుకొని ఆ యొక్క స్వామి కృపకు కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైనా అన్నప్రసాదం కనుక విరాళం ఇదలుచుకుంటే 11,000 రూపాయలు ఒక సోమవారం మీరు అన్నప్రసాదానికి దాతగా వ్యవహరించాలనుకుంటే 11,000 రూపాయలు ఉంటుంది. ఆ రోజు మీ పేరు మీద ఇక్కడ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే అర్చన కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అన్నప్రసాదానికి విరాళం తెచ్చుకుంటే అక్కడక్కడ హుండీస్ ఉన్నాయి, అలాగే మా వాలంటీర్స్ ఉన్నారు. అక్కడ మీరు ఇచ్చి అన్నప్రసాదానికి సహకరించి ఆ దేవదేవుని కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి 20 ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకుంటూ వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో ఎన్నో లోపాలు జరిగాయని సిపిఐఎంఎల్ నాయకులు ప్రభాకర్ దేవరాంలు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి సిపిఐఎంఎల్ సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాంలు అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ విషయంలో అవకతవకలు జరిగాయని కలెక్టర్కు వినతిపత్రం అందించి బాధితులను కలెక్టర్తో మాట్లాడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పలుకుబడి, ఆర్థిక ప్రభావం వల్లనూ నిజమైన లబ్ధిదారులైన 52 మంది పేర్లను తొలగించి అనర్హులైన వారికి ఇళ్లు కేటాయించారని మండిపడ్డారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే ఇండ్లు మంజూరు చేసి వారికి సహాయం చేయాలని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న, పోషెట్టి, భోజమ్మ, యశోద, రాజమణి, రాజు, లక్ష్మి, కిషన్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వము సరే అని చెప్పేసి మాకు ఇండ్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక మళ్ళీ 6 నెలల దాకా ఇండ్లు మొదలు పెట్టలేరు. మేము వాళ్ళు ఒప్పందం ప్రకారం మాకు ఇండ్లు కట్టిస్తలేరు అని చెప్పేసి ఖాళీ స్థలం, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిన స్థలంలో మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం. గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళు వచ్చి గుడిసెలు పీకేసి మీకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి శంకుస్థాపన చేసి కేసీఆర్ గారు. మీ ఇండ్లు కట్టినప్పుడు ఆ లిస్టులో ఫస్ట్ లిస్టులో మా పేర్లు ఉన్నాయి. అప్పుడు ఉన్న పేర్లు ఇప్పుడు ఇండ్లు రెడీ అయినాక ఇచ్చేసరికి మా పేర్లు లేదు. కాబట్టి అది ఎవరి తప్పిదం వల్ల జరిగిందో మాకు తెలియదు. కాబట్టి మాకు దయచేసి ఇండ్లు వచ్చేటట్టు చూడాలని 52 మందిని 2 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి కేసు పెడితే బదనామైతామని కేసు పెట్టకుండా వాపసు పంపించారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో గ్రామంలో సర్వే చేసి ఈ 52 మంది పేర్లు ఉన్నాయి. ఆ సర్వేలో ఈ 52 మంది కూడా డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పేసి భావించారు, ఆశపడ్డారు. కానీ తీరా డబుల్ బెడ్రూమ్లు అయిపోయిన తర్వాత, నిర్మాణం అయిపోయిన తర్వాత మొదట సర్వే చేసిన లిస్టు మా దగ్గర ఉంది. ఆ 52 మందికి 22 మందిని తొలగించారు, 52 మందికి అన్యాయం చేశారు. ఈ ఇప్పుడున్న 2వ జాబితాలో 22 మందిలో అనర్హుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అట్లాగే దరఖాస్తులు చేసుకోని వాళ్ళ పేర్లు, ఒకే ఇంటి నుంచి 3. ఈ రకంగా ఈ రోజు 2వ జాబితా చేసి ఇండ్ల పంపిణీ జరగడానికి సంసిద్ధమైంది. అందుకనే ఈ రోజు కలెక్టర్ గారికి వచ్చాం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం, కలెక్టర్ తో ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. అట్లాగే మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్తే ఇది నిజమే, ఎంక్వైరీ చేయాల్సిందే, కానీ మాకు పైనుంచి రావాలి అని చెప్పేసి
చెప్పడంతో ఇవాళ మేము పనిచేసాం. ఇక్కడ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డబుల్ బెడ్రూములు ప్రారంభానికి ఒత్తిడి తెచ్చిన 52 మందికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీసీ భోజన్న 61వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో పీసీ భోజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే కాంగ్రెస్ పార్టీలో అహర్నిశలు పనిచేసే పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన ఆయన సేవలను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే పదవుల కోసం కాకుండా పార్టీ ముందుకు సాగడానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని, ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎవరు లేని సందర్భంలో కూడా 36 వార్డులను పార్టీలో పోటీ చేయడానికి అహర్నిశలు కృషి చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటిన మహోన్నతమైన వ్యక్తి. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహనీయునికి దక్కాల్సిన విలువ దక్కలేదని చెప్పి మేము చాలా చింతిస్తున్నాం. మరి రాబోయే రోజులలో కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉండి వాళ్ళను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని విన్నవిస్తూ మరి ఈ కార్యక్రమం కొంత ఆలస్యమైనా కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ కుల పెద్దలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, పుర ప్రముఖులు కానీ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆర్మూర్ పార్టీలో ఉన్న ఆయన అభిమానులకు, కార్యకర్తలకు నేను శిరస్సు మంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు చేయకండి. కాంగ్రెస్ పార్టీ మనది, మనం బతికించుకుందాం. మనం ప్రభుత్వంలో ఉన్నాం. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మనదే విజయ పేరు మోగిద్దాం. మన కమిషనర్, మన చైర్మన్ మనం గెలిపించుకుందాం. వినయన పేరు నిలబెడదాం. దయచేసి ఇలాంటి సందర్భాల్లో ముందుండండి. మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది మీ వెనకాల ఉండాలా. అలాంటి విషయాలు మీరు గమనించి ఇప్పటికైనా దయచేసి అందరూ ముందుండి ఇలాంటి కార్యక్రమాల్ని జరిపించాలని సవినయంగా కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గౌడ సంఘం సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు సుమారు 300 మంది మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని పోచమ్మ తల్లి ఆలయం వరకు డప్పు వాయిద్యాలతో పురవీధుల గుండా తరలి వెళ్లారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ గౌడ కులస్తులమంతా ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు బోనాలతో వేల మంది మహిళలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు కృష్ణ గౌడ్, సంతోష్ గౌడ్, తిరుపతి గౌడ్, జనార్దన్ గౌడ్ తదితరులు ఉన్నారు. సంఘం ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవం రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. 7 రోజుల పండుగ. గత 5 రోజుల నుంచి ఈ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఈ రోజు పోచమ్మ బోనాలు, రేపు ఎల్లమ్మ బోనాలు, తర్వాత మంగళవారం నాడు గావు పట్టే కార్యక్రమం, ఇంకా తదితర కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం నాడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. రేపు ఎల్లుండి గౌడ శెట్టి వారి ద్వారా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ దీంట్లో మహిళలు, ముఖ్యంగా మహిళలు, ఆ గౌడ సోదరి మహిళలు అందరూ దాదాపు ఒక 200 నుంచి 500 మంది దాకా పాల్గొని బోనాలను తీసుకున్నాము. పొద్దున కూడా గంగ నీళ్లు పెట్టి తర్వాత ఈ బోనాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున పోషమ్మ బోనాలు ఘనంగా తీస్తున్నారు కాబట్టి ఈ రోజు పోషమ్మ బోనాలతో మరి పోషమ్మతోని ఆ పోషమ్మ కాడికి వెళ్లి అక్కడ నైవేద్యాలు సమర్పించి ఈ రోజున మరి రేపు ఎల్లమ్మ బోనాలు ఉంటది. మరి గావు కార్యక్రమాలు, పోతరాజుల వినయోగులతో ఎల్లమ్మ వేషాలు, పరశురాముని వేషాల చేత ప్రజామణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 88 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్తో పాటు డిఆర్డీఓ సాయగౌడ్, ట్రైనీ కలెక్టర్ కరులిన్ చింతియాన్ మావి, బోధన్ ఏసీపీ శ్రీనివాసులకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మెండోర గ్రామానికి చెందిన రాజారాం రవి అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇంట్లో ఉన్న దేవుని దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించి దీపాన్ని వెలిగించారు. అనంతరం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. కాలనీవాసులు పొగ మంటలను గుర్తించి తాళం పగలగొట్టినప్పటికీ ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, బియ్యం బస్తాలు, 15,000 రూపాయల నగదుతో పాటు ఇంట్లో ఉన్న సామాను మొత్తం పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బాధిత కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఒక్కసారిగా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్చారి ఈ అగ్ని ప్రమాదంలో సుమారు ₹1,00,000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంచనా వేశారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రభుత్వం అందుకుగాను ప్రీ ప్రైమరీకి ఎంపికైన బడులలో ఈ ఏడాది నుంచే ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ప్రతి బడికి ఒక ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, నిద్రపోయేందుకు పాఠశాలలోనే ఏర్పాట్లు చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు రవికుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. కొత్త బస్టాండ్లో మరియు వ్యాపార సముదాయాలలో పలువురు ప్రయాణికుల బ్యాగులను పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులను ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు వెళ్తున్నారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి మరియు ఇతర డ్రగ్స్, మాదక ద్రవ్యాలు నిరోధించాలనే సంకల్పంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించబోతున్నామని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి మొక్కజొన్న మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లాలో ఎక్కడెక్కడ గోదాంలు ఖాళీ ఉన్నాయో వాటి వివరాలను సేకరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ పట్టణంలోని గుప్పన్పల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. గుప్పన్పల్లి 3వ డివిజన్ వాసులందరూ కలిసి బోనాల మహాలక్ష్మి కడల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకొని మంగళహారతులచే అమ్మవారికి బోనం సమర్పిస్తూ పురవీధుల్లో బోనాలు ఎత్తుకొని పొలమేరల్లో ఉన్న అమ్మవార్లకు బోనాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలతో, మేకపోతులతో జరితలు కట్టి అమ్మవార్ల ఆశీస్సులు గూపన్పల్లి కాలనీ వాసుల ప్రజలపైన ఎప్పుడు ఉండాలని, ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా పాడి పంటలు మంచిగా ఉండాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, గుడి చైర్మన్ చిటికెల మోహన్ రెడ్డి, జుక్కల సంజీవ్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పోతన్న, మాజీ సర్పంచ్ రాజన్న, కార్యదర్శి సంతోష్ రెడ్డి, సుభాష్, లింగన్న తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు మహాలక్ష్మి అమ్మవారి బోనాల్లో పాల్గొన్నారు. మహాలక్ష్మి పండుగ ఒకటి ఘనంగా నిర్వహణ జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దసరా అయిన మొదటి ఆదివారం నాడు అనగా ఈరోజు మన గుప్పంపల్లి గ్రామం ప్రజలు కానీ, డిజం ప్రజలు కానీ, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో ఈరోజు బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించి వారి యొక్క మొక్కుల్ని మొక్కడం జరిగింది. ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశం ఏమనగా రానున్న రోజులలో ఏమైతే ఉందో వరి పంట, ముఖ్యంగా మా గ్రామంలో పంట వరి పంట కాబట్టి వరి పంట ఒక దిగుబడి మంచిగా వచ్చి పాడి పంట, పశువు అంది మరి యొక్క ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారి కోరుకుంటూ, ఆ అమ్మవారి యొక్క కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వరుణ్ మోటార్స్ లో జాబ్ మేళా నిర్వహించగా యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ఉద్యోగ మేళకు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వారు ఈ క్రింది ఉద్యోగాల కోసం నియామకాలు చేపడతారు. ఉద్యోగాలు సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, టెక్నీషియన్, సెక్యూరిటీ గార్డ్, అడ్వైజర్, క్యాషియర్. అర్హతలు ఎస్ఎస్సి, ఎనీ డిగ్రీ, బీటెక్. జాబ్ లొకేషన్ నిజామాబాద్. కావున ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు 15 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10:30 మధ్యాహ్నం లోపల పాల్గొన్నారని తెలియజేశారు. ఇతర వివరాలకు 9959456793, 9948748428, 6305743423 ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఫోటో తీసుకురావాలన్నారు. ఓకే, అందులో మేము వరుణ్ మోటార్స్ నుంచి వచ్చినాము. చాలామంది ఇక్కడ పిల్లలు హాజరయ్యారు. వాళ్ళ యొక్క ఉత్తీర్ణతను బట్టి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి, మన స్కిల్స్ని బట్టి ఇక్కడ జాబ్ సెలెక్షన్ అనేది జరిగింది. పెద్ద ఎత్తున పిల్లలు వచ్చారు ఇక్కడికి, ఐటీఐ పిల్లలు. చాలామందికి మంచి ఉపాధి కల్పించడానికి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కానీ, బ్యాటరీస్ కంపెనీస్ కానీ, నెక్స్ట్ రోబోటిక్స్ పైన కంపెనీస్ కానీ, చాలా వివిధ ట్రేడ్లో ఏదైతే డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, రోబోటిక్స్ ప్లస్ మళ్ళీ ఇంకో సిఎన్సి మిషన్ పైన కోర్స్ ఏవైతే కంప్లీట్ చేసినారో వాళ్ళందరికీ జాబ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ.
సో ఈ అవకాశం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లాంటి దివాలాకోరు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటూ అజారుద్దీన్ ను మభ్యపెట్టి పక్కకు పెట్టారని విమర్శించారు. అజారుద్దీన్ ను ఎలా మోసం చేశారో సేమ్ బీసీలను కూడా అలా మోసం చేశారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరకు కోట్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, అందుకే ఇదే సరైన సమయం అన్నారు. జూబ్లీహిల్స్ లో దెబ్బ కొడితే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కు దెబ్బ తగలాలని పిలుపునిచ్చారు. కారు కావాలో బుల్డోజర్లు కావాలో జూబ్లీహిల్స్ ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే అక్రమాలకు తెరతీశారని, జూబ్లీహిల్స్ లో ఒకే ఇంట్లో 43 ఓట్లు రాయించారని ఆరోపించారు. దొంగ ఓట్లను ఎదుర్కోవడంపై పార్టీ పరంగా దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ ఉంటుందని, బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి ఓట్లు వేసేలా చూసుకోవాలని కోరారు. గుండెల్లో మోస్తూ నేను మీ అందరినీ ఒక్కటే కోరుతా ఉన్నా, కష్టాలలో సుఖాలలో కలిసి నడిచేదే కుటుంబం. మరి ఈరోజు ఈ టీఆర్ఎస్ కుటుంబం, ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా, ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులు. మన కుటుంబంలో ఒకడు, మనలో ఒకడు మన అన్న మాగంటి గోపీనాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీహిల్స్లో మిమ్మల్ని మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. తల్లో నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలిస్తూ కళ్యాణ లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్నలాంటి వాడు మాగంటి గోపీనాథ్ గారు. ఇంకొక 3.5 ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది. ఇవాళ ఆ కుటుంబం అనాథ కాదు, ఆ కుటుంబానికి మేమందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు, అక్షరకు, దిశిరకు, వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవాళ ఆ కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీహిల్స్ కి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దీపావళి పండుగ సందర్భంగా టపాసుల దుకాణాలకు ఎవరూ లంచాలు ఇవ్వవద్దు, అధికారికంగా దుకాణాలు నిర్వహించుకోవాలి, మీడియా ద్వారా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచనలు. లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతరకు హాజరు కావాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించిన ఆలయ పురోహితులు. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. మెండోరా గ్రామంలో దేవుడి దీపం ద్వారా దగ్ధమైన ఇల్లు, టీవీ, ఫ్రిడ్జ్, బియ్యం పూర్తిగా దగ్ధం, 1 లక్ష వరకు ఆస్తి నష్టం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.